శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మృత్యుంజయ మంత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రం అయ్యింది? మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మమృతాత్. అర్థం: అందరికీ శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడను శివుడును ఆరాధిస్తున్నాను. దోషపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడబడెదను కాక. ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రం అంటారు? అనేక వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు మృత్యువుకు ఏమిటి సంబంధం? ఏమిటి? మృత్యువును జయించడం అంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు. పునర్జన్మ లేకపోవడం అంటే ఇక ముందు జనన మరణాలు లేకపోవడం అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి ఉండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్త స్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా? ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేల మీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తానే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా, అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడబడతాడు, అంటే మాయ నుండి విడబడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమితో సంబంధం లేకుండా తొడిమి చెంతన ఉన్నట్లే జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయ నుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంత వరకు సంసారమందే జీవన్ముక్తుడై ఉంటాడు. జీవన్ముక్తుడనగానే ప్రాపంచిక ప్రపంచంలో బంధాలు చెంతనే ఉన్నను మాయ విడవడడంతో ఇవి ఏవి అంటక ఆత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ ఉండే వ్యక్తి ముక్తస్థితిలో ఉంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జనన మరణాలు లేని స్థితిలో ఉంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండి. ఈసరికే మీకు అర్థమై ఉంటుంది దోసపండుతో ఎందుకు పోల్చారనో అన్నది. ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుండాలంటే, జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం. మీకు తెలుసు కదా, ఆది గురువు శివుడు అన్న విషయం. ముందుగా శివుని దివ్య రూపం పరిశీలించండి. అందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను శోధించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు. పంచభూతాత్మకుడు శివుడు ధరించే పులి చర్మం భూతతత్వానికి, తలపై గంగ జలతత్వానికి, మూడవ నేత్రం అగ్నితత్వానికి, విభూతి వాయుతత్వానికి, శబ్ద బ్రహ్మ స్వరూపమైన ఢమురకం ఆకాశతత్వానికి చిహ్నాలు. ఇంకా త్రయంబకుడు శివుని మూడు కన్నులు కాలాలను, భూత భవిష్యత్ వర్తమానాలు సూచిస్తాయి. ఇక శివుని మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్రస్థానంలో ఉండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడాపింగళ సుష్మాన్ నాడులు కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం అంటారు. నామం. శివనామంలోని మూడు గీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు మధ్య బిందువును, తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్థాలు చెప్తుంటారు. ఈ జగత్తంతయు త్రిగుణాత్మకమనియు, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్ము అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివ విష్ణాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా
త్రిమూర్త్యాత్మకమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మధ్య బిందువు ద్వారా మూవురు ఒకటేనని తెలుసుకోమన్న సూచన ఉంది సూచిస్తుందని కొందరు అంటుంటారు. విభూతిధారుడు సృష్టి అంతయు ఎప్పటికైనా నశించున్నదే, అంటే భస్మం కాగా తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుసుకుంటే భస్మధారణ ఉద్దేశం. త్రిశూలం సత్వ రజో తమో గుణాలకు, ఇచ్ఛా క్రియ జ్ఞాన శక్తులకు, మానసిక శారీరక ఆధ్యాత్మిక శక్తులకు, ఇడాపింగళ సుష్మాన్ నాడులకు ప్రతిరూపం. నాగాభరణుడు సర్ప ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పమును తన అధీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి విడిపోయేవి కావు. కావున వాటిని అందులో ఉంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా. ఇది కుండలిని జాగృతిని సూచిస్తుందని చెబుతుంటారు. శివుణ్ణి భోలాశంకరుడు అంటారు, ఎందుకంటే సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసార బద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాధించిన వారికి వాటిని అనుగ్రహిస్తాడు. జనన మరణ చక్ర భ్రమణలో పడిపోకుండా సంసారం నుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాల మృత్యువు నుండి, ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పరమార్థిక సాధనగా గ్రహించి ఆరాధిస్తే ముక్త స్థితి లభిస్తుంది. అందుకే శివుణ్ణి లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం. శివుణ్ణి ఆరాధించడం అంటే శివుని పటమును అలంకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్య రూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్థములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధన కూడా ఏ రీతిలో ఉండాలో శివరూపమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్య ప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటనట్లు మూసి ఉంచి దృష్టిని భ్రూ మధ్యన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు. తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మనం తరచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించి సాధించు అన్న మాటలను. ఇలాంటి అంతరార్థములను తెలుసుకుంటున్నప్పుడు అర్థమవుతుంటుంది పెద్దలు పలికే పలుకుల్లో పరమార్థం. సర్వం శివార్పణమస్తు.